మన పిల్లలే నిజమైన ఆస్తి. దేవుడు మనకిచ్చిన సంతానమే నిజమైన ఐశ్వర్యం. వారిని చాలా చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి, కాచుకోవాలి, భద్రపరుచుకోవాలి, పెంచుకోవాలి, ప్రేమించుకోవాలి. ఏవండి, ఏదైనా ఉంటే చెప్పుకోవాలి, పిల్లలకు అన్ని విషయాలు నేర్పాలి, తెలియచేయాలి. నీవు చెప్పకపోతే ఎవరు చెప్తారు? నీవు అలా వదిలేస్తే ఎవరు వాళ్ళకి దారి చేస్తారు? హల్లెలూయా. బోలెడంత ఆస్తుంది, బోలెడంత ఐశ్వర్యం ఉంది, కానీ పాపం సంతానం లేరు. కాబట్టి ఎంతుంటే సుఖమేంటి, ఏముంటే సుఖమేంటి? పాపం అందరూ కూడా ఎదురుగుండా అనకపోయినా వెనక మాటన అంటానే ఉన్నారు. గొడ్డుమోతోడని, ఓ పిల్లా జల్లా లేదని. ఎంతుంటే సుఖమేంటి, ఎంత సంపాదిస్తే సుఖమేంటి? ఇదంతా ఎవరు అవుతాయో మేం తీసుకోవాలా, ఎప్పుడు పోతాడో మేం కైవసం చేసుకోవాలా అని నానా రకాలైన కళ్ళు, నానా రకాలైన నోళ్ళు, నానా రకాలైన నాలుకలు. ఏమండి, పైకి చూసి మనం అన్నీ నమ్మేయకూడదు. ఏమండి, పైకి ఒకలా కనపడతారు, పైకి ఒకలాగా మాట్లాడతారు, పైకి ఒకలాగా ప్రవర్తిస్తారు, లోపల ఇంకో మనిషి. మనం పైన చూసేసి మనం అంతా నమ్మేసుకుని, అంతా ఊహించేసుకుని, ఇక నువ్వు తప్ప నాకు లేరు, నీవు తప్ప నాకు నిజమైన ఫ్రెండ్ నాకు లేరు. తన భర్త కంటే ఎక్కువగా, తన భార్య కంటే ఎక్కువగా, తన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా, తన అత్తమామల కంటే ఎక్కువ, తన బిడ్డల కంటే ఎక్కువగా పై రూపాలను చూసి ఇష్టపడి ఫ్రెండ్షిప్ పెంచుకొని, చెప్పాల్సినవి చెప్పుకోకూడనివి, పంచుకోవాల్సినవి పంచుకోవడనివి కూడా పంచేసుకుని, ఇంటి గుట్టంతా కూడా చెప్పేసుకుని ఎంతమంది అపాస్పాలు అవుతున్నారు, ఎంతమంది నమ్మక ద్రోహంతో ఎంతమంది మోసగించబడుతున్నారు, ఎంతమంది బ్లాక్మెయిలింగ్ చేయబడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ కడవరి దినాల్లో, ఈ చివరి యుగములో ఆ ప్రజలు ఎక్కువైపోయారు, మందిరాల్లో కూడా ఎక్కువైపోయారు, ఆత్మీయ సంఘాల్లో, ఆత్మీయ సహవాసాల్లో కూడా ఎక్కువైపోయారు. మోసం, కపటం, పైకి ఒకలాగా లోపల ఇంకొకలాగా, ఎదురుగుండా ఒక మాట వెనకాల. ఒక ఆయన అన్నాడట, తెల్ల బట్టలు వేసుకుని సైకిల్ మీద సంచి వేసుకుని తిరిగేవాడు కదా ఆడా అన్నారంట. ఈ మధ్య బుల్లెట్ వేసుకుని తిరుగుతున్నాడు, తెల్ల బట్టలు వేసుకుని సంచి వేసుకుని. ఆడికి ఏం పని? నువ్వు రూపాయి ఇస్తే నీ దగ్గరికి వస్తాడు, ఆడొక 2 రూపాయలు ఇస్తే ఆడి దగ్గరికి వెళ్తాడు అన్నాడంట ఒక ఆయన. ఎవరో పెద్ద ఆయన. దేవునికి స్తోత్రం. పాపం తెలియదు కారు కొనుక్కున్నానని. పాపం యేసునాయన, దేవునికి స్తోత్రం. చెప్పండి బాబు, దేవుడు నాకు ఇచ్చిన కారు 25 లక్షలు, 4 లక్షలు డౌన్ పేమెంట్ కట్టాను, నెలకి 30,000 చొప్పున ఈఎంఐ కట్టుకుంటున్నాను. 4 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 3 సంవత్సరాలు తీరితే అది తీరిపోద్ది, ఆ తర్వాత ఇంకో కారు కొనుక్కుంటాను. సైకిల్ మీద తెల్లబట్టలేదు సంచి తగిలించుకుని వెళ్తాడు, ఆడేనా? దేవునికి స్తోత్రం. నా తెల్లబట్టలు నాయి, నా సంచి నాది, నా సైకిల్ నాది, నా బుల్లెట్ నాది, ఆ బుల్లెట్లో పెట్రోలు నాది. అయింది ఏమన్నా ఉందా? దేవునికి స్తోత్రం.
ఎక్కడైనా కనపడితే ఫాస్టర్ గారు బాగున్నారా, ఫాస్టర్ గారు అస్సలు మీ మాంగారిని మించిపోయారని మీరా అంటారు. పాస్టర్ గారు కదంట, ఫాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ బిడ్డని దీవించునుగాక, వారి కుటుంబాన్ని రక్షించునుగాక. దేవునికి స్తోత్రం. ఎంతో ప్రేమ, పైకి ఎంతో ఆప్యాయత. సూపర్ అండి మీరా. అసలు పాస్టర్ జాన్ రాజు గారికి కొడుకులు ఉన్నలా చేయరేమోనండి, అసలు మీరు సూపర్ అండి అంటారు. వెనకాలేమో రకరకాల మాటలు, వెనకాలేమో రకరకాల సణుగుళ్ళు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమను బట్టి తెలియచేస్తున్నాను, మిమ్మల్ని కూడా అంతేనండి. మనుష్యులు ఏమండి, లోకం తీరు అలాగే ఉంది. నిజాన్ని ఎవ్వరు అంగీకరించరు. నువ్వు ఎంత సత్యం మాట్లాడినా సరే చెల్లదు. అబద్ధం, మోసం, కపటం అది చాలా బాగా ఫార్వర్డ్ అవుతుందండి. లోకంలో ఫార్వర్డ్ అవుతుంది, కానీ దేవుని దగ్గర అవేమీ చెల్లం. దేవునికి స్తోత్రం. లోకం దగ్గర చలామణి అయిపోవచ్చు, అయితే ఇక్కడ చెల్లవు. దేవుని దగ్గర చెల్లవు. ఆ పనులు, ఆ పద్ధతులు, ఆ మనస్సు, ఆ హృదయం ఇక్కడ పనిచేయదండి. ఇక్కడ పనిచేయకపోయినా పర్లేదు అనుకుంటున్నాం మనం. ఇక్కడ పనికి రాకపోయినా పర్వాలేదు. నలుగురు నా వెనకాల ఉంటే చాలు, నలుగురు నా మాటకి సై అంటే చాలు. అబ్రామును కూడా ఇలాగే అంటున్నారండి. తన దగ్గర తినేవాళ్ళు అంటున్నారు, తన మోచేత నీళ్లు తాగేవారు అంటున్నారు, తన వలన ఎన్నో మేలులు పొందిన వారు అంటున్నారు, దేవుడి చేత ఆశీర్వదించబడినవాడు అంటున్నాడు. ఎదరా వెనకాలేమో ఇంకొకలాగా ఆలోచిస్తున్నాడు. ఇలాగా తల మునకలుగా ఉన్నాడండి అబ్రాం. దేవునికి స్తోత్రం. ఆ మాటలు వింటూ, ఆ మనుషులను గుర్తిస్తూ బాధపడతా ఉన్నాడు. ఏమనగలడు, ఏం చేయగలడు? కుమిలిపోతా ఉన్నాడు, కన్నీరు విడుస్తూ ఉన్నాడు. నా దేవుడు మంచివాడు, నా దేవుడు గొప్పవాడు, నేను వెంబడిస్తున్న దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పడు అని కోటి ఆశలతో ఉన్నాడండి దేవుని మీద. దేవుణ్ణి తనకు ఆధారం చేసుకుని ఉన్నాడండి. ఆ టైంలో దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రామా భయపడకు, నీ పేరిక అబ్రామ్ అనబడదు, నీ పేరు అబ్రహాం, నీవు అనేక జనములకు తండ్రి. చెప్పండి, నీవు అనేక జనములకు తండ్రి. నాకు పిల్లలు లేరని బాధపడుతున్నావు, నీవు సంతానం లేనందువల్ల ఇన్ని రకాలైన మాటలు అనుభవిస్తూ ఉన్నావు. నాకంటూ వారసుడు లేడు, ఈ ఆస్తి ఐశ్వర్యం ఏమైపోతుందా, ఎవరి వశమవుతుందా అని నువ్వు చాలా కంగారు పడుతున్నావు. నేను నీకు చెప్తున్నాను, నీ పేరు అబ్రాము కాదిక అబ్రహాం. నీ పేరు అబ్రహాం అంటే అనేక జనములకు తండ్రి. నేను చెప్తున్న మాట ఏంటంటే, అబ్రాముని అబ్రహాముగా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం. గొడ్డు జీవితం, ఫలింపు లేని జీవితం, ఎండిన జీవితం, వాడిన జీవితం, బారిపోయిన జీవితం, కుమిలిపోయే జీవితం, ఆ జీవితంలో ఉన్నటువంటి అబ్రాముని అక్కడి నుంచి షిఫ్ట్ చేశాడు. అక్కడికి అబ్రహాము ఫలింపు జీవితం, నవ్వు జీవితం,
ఆనంద జీవితం, విజయవంతమైన జీవితం, ఆశీర్వాదమైన జీవితంలోనికి షిఫ్ట్ చేశాడండి నా దేవుడు. హల్లెలూయా. మీరు కూడా ఒకవేళ అబ్రాములాగా నిందలు పడుతున్నారేమో, అబ్రాములాగా గాయాలతో ఉన్నారేమో, అబ్రాములాగా ఎండిపోయిన జీవితాలు, అబ్రాములాగా ఫలింపు లేని బ్రతుకులు, కుటుంబంలో నవ్వు, నోటి నిండా నవ్వు లేకుండా ఉన్నారేమో. నేను చెప్తున్నాను, నీవు వెంబడిస్తున్న దేవుడు, నీవు ప్రార్థిస్తున్న దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అంటే, ఏ సమయము ఏ స్థలములో ఉన్నా సరే ఆయన అబ్రహాముగా చేసినట్లుగానే నీ జీవితంలో, నీ బ్రతుకులో ఉన్న ప్రతి పరిస్థితులను కూడా ఆశ్చర్యంగా మార్చి, ఎక్కడైతే తలంచుకున్నావో, ఎక్కడైతే సిగ్గుపడ్డావో, ఎక్కడైతే చేతులు కట్టుకున్నావో, ఎక్కడైతే ఏడ్చావో, ఎక్కడైతే నలిగావో, అక్కడే నిన్ను నిలబెట్టడానికి శక్తిమంతుడు మన ఆరాధ్య దైవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, అబ్రాము అనబడవు నీవు, మరి ఏమనబడతావు? అబ్రహాం. నీవు అనేక జనములకు తండ్రివి. నీకు అన్నీ ఉన్నాయి కదా? ఉన్నాయి ప్రభువా. బంగారంతో కట్టుకున్నావు కదా ఇల్లు? అవును నాయన, కట్టుకున్నాను. 318 మంది పనులు ఉన్నారు కదయ్యా, పాలేళ్ళు? అవునయ్యా, ఉన్నారు. నీ భార్య ఎంత సుందరి, ఎంత అందగత్తే? అవునయ్యా, చాలా అందగాడు. నీవు కనుచూపు మేరకు తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం నీవు చూసిందంతా నీదే కదా? అవునయ్యా, నాదే. నీకు యుద్ధం కూడా వచ్చు కదా? వచ్చయ్యా. నీకు అన్నీ ఉన్నాయ్యా. కానీ ఒక్క లోటు ఉందయ్యా, ఒక్క లోటు. ఆ ఒక్క దాని కోసమే ఇన్నున్నా సరే ఇన్ని మాటలు పడుతున్నా. ఆ ఒక్క లోటు కోసం, ఆ ఒక్క ఇబ్బంది కోసం నాకు ఎంతున్నా సరే ఈ దెబ్బలు తగులుతున్నాయి నాకు. అప్పుడు దేవుడు అన్నాడు, నీవు అనేక జనములకు తండ్రివి. నీవు ఒక్కడు కూడా లేడని అంటున్నావు కదా, అనేక జనాలకి నిన్ను నేను నియమించబోతున్నాను. దేవునికి స్తోత్రం. అబ్రహాము యొక్క లైఫ్ స్టార్ట్ అయ్యింది, చేంజ్ అయ్యింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అలా చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నాం, చేంజ్ అవ్వాలని కోరుకున్నాడు. అలాంటి దీవెన, బ్లెస్సింగ్ మనకు కూడా రావాలని ఆశపడుతున్నాం. అయితే ఆ ఆశీర్వాదము, ఆ దీవెన రావాలి అని అంటే అబ్రహాము ఏం చేశాడో కూడా మనం నేర్చుకోవాలి. ఓరకనే రావు, నేను ముందే చెప్పాను. మామిడికాయ రావాలి అంటే బజార్లో కొన్నది కాదు, బజార్లో కొన్నదనే సరే నువ్వు డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇస్తే కాయ ఇస్తారు వాళ్ళు. కాయ మామిడికాయ 20 రూపాయలు, లేదా పండు 30-40. ఇప్పుడు కాదండి, సీజన్ వచ్చినప్పుడు. హల్లెలూయా. అలా కాదు, నా పెరట్లో, నా ఇంటి తోటలో నాకు మామిడికాయ కావాలి, నా ముందు పూసి, నా ముందు పిండి, నా ముందు కాయ, నా ముందు పండు అవ్వాలంటే ఏం చేయాలి? నీకు భూమి ఉండాలి, ఒక మంచి విత్తనం లేదా ఒక మంచి మొక్క తేవాలి, దాన్ని శుభ్రంగా చక్కగా గొయ్యి తీసి పాతాలి, దాని చుట్టూతో చక్కగా దూడలు మేకలు రాకుండా సెక్యూరిటీ చేయాలి. అలాగా ఒక నెల చేస్తే సరిపోతుందా? ఒక 6 నెలలు చేస్తే సరిపోతుందా? ఒక 2 సంవత్సరాలు?
ఒక 5 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు నిజంగా ఒక మంచి రుచికరమైనటువంటి మామిడి కాయ, మామిడి పండు నీవు తినాలంటే నీ దొడ్లో నీ పెంపకంలో కనీసం 15 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీవు మొక్కేస్తే 15 సంవత్సరాల తర్వాత అసలైన ఫ్రూట్, అసలైనటువంటి పండు, అసలైనటువంటి నీ సొంత అది నీవు తినగలుగుతావు. అది క్రమం. మరి ఆశీర్వాదము అనంటే ఊరికినే వచ్చేస్తుందా? రాదు. ఊరికినే వచ్చేస్తుందా? రాదు. దాని కొరకు ఏం చేయాలి? ఎలాగ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవచ్చు? ఎలా దీవెనను మనం అందుకోవాలి? నేర్చుకోవాలి కదా. మనం నేర్చుకొని దాన్ని అనుసరించాలి కదా. మనం నేర్చుకొని అనుసరిస్తూ ఆ ఆశీర్వాదాలని మనం అనుభవించాలి కదా. అబ్రహాముగా మారటానికి ఎండిన జీవితంలో నుంచి చిగురించిన, వాడబారినటువంటి జీవితంలో నుంచి పొంగి పొరలే జీవితానికి రావడానికి, ఆ ఆశీర్వాదం అతనికి అందడానికి అతడు ఏం చేశాడో వాక్యం చదివేసి ముగించుకుందాం. దాని వివరణ మరి ఆఖరి ఆదివారం చెప్తాను. 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. ఎవరన్నారండి? మనుషులు కూడా అంటారండి. ఏమని? నేనున్నాను, నేను చూసుకుంటాను, నాకు చెప్పు, చిన్న ఫోన్ చేయి, చిన్న మిస్ కాలి, గద్దాలనట్టు ఆలిపోతానంటారు. గద్ద కాదు, ఏదో కాకంటారు. అదే కాకాలినట్టు ఆలిపోతానంటారు. ఏమండి, అసలు కనీసం పిచ్చుకాలినట్టు కూడా ఆలరు. మిస్ కాల్ అంటారు. 10 సార్లు ఫోన్ చేసినా ఎత్తరు. ఎక్కడ నువ్వు కనబడతావో, ఎక్కడ ఎదురైపోతావోనని ఏమండి ఇంటి వెనకాల నుంచి మరీ తిరిగి వెళ్తారు. ఏమండి, అవసరం రానంత వరకు చెప్తారు ఆ మాటలు. నీకెందుకు నేను ఉన్నాను, నీకెందుకయ్యా, ఎందుకు భయం, నేనున్నాను అంటారు. నిజంగా అవసరం వచ్చిందనుకోండి, తుపాకు దెబ్బకి దొరకరు. దేవునికి స్తోత్రం. మన ఇంటోళ్ళు, మన ఫ్రెండ్స్, మన వీధోళ్ళు, మన బంధువులు ఇలా ఉన్నారు. వాళ్ళని నమ్ముకుంటున్నాం, వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం, వాళ్ళ వైపు చూస్తున్నాం, వాళ్ళ కొరకు కనిపెడుతున్నాం, వాళ్ళ కొరకు నిరీక్షిస్తున్నాం. మాట తప్పని దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు, ఏదైనా చేయగలిగిన దేవుడు, ఏమైనా చేయగలిగిన దేవుడు, మహాదేవుడు నాకున్నాడు, నాకు ఉన్నాడు, నా కోసం ఉన్నాడు అనే విషయాన్ని పెడచెవిన పెడుతున్నాం. ఈయన్ని లైట్గా తీసుకుంటున్నాం, మిగతా వారందరినీ కూడా స్ట్రాంగ్గా తీసుకుంటున్నాం.
చాలా స్ట్రాంగ్గా తీసుకుంటున్నాం వాళ్ళని. వాళ్ళ మాటలు బుర్రకెక్కుతున్నాయి, వాళ్ళ ప్లాన్లు గుండెల్లోకి గుచ్చుకుపోతున్నాయి, వారి ఆలోచనలు అసలు భలే మజాగా ఉంటున్నాయి మనకి. దేవునికి స్తోత్రం. అంత మాట అన్నదా మీ అత్తగారు? అంత మాట అన్నాడా మీ మామగారు? అంత మాట అన్నాడా మీ తమ్ముడు? అంత మాట అన్నాడా మీ బావ? అని ప్లాన్లు ఇస్తున్నారు. ఏ ప్లాన్లు నేను చెప్పనులేండి, మీకు తెలుసు కదా. చెప్పనా? మరి లైవ్ వెళ్తుంది కదా, లేనిపోయిన ఐడియాలు ఎత్తున్నారు. నేను అరెస్ట్ చేశారనుకో, మీరేం ప్రార్థన చేస్తారో చెయ్యరు. అమ్మాయి గొడవ వదిలిపోయింది, వేసిన ఆయన ఇంకోటి చేస్తారండి, నశించాలి పోలీస్ జులుం అక్కడ ఎక్కేస్తారు. ఎక్కడ తెల్లంతం దగ్గర రోడ్డు ఆపేసి మా పాస్టర్ గారిని అరెస్ట్ చేశారు, పోలీస్ జులుం నశించాలి అని అక్కడ ఒక 10 నిమిషాలు, పావు గంట అలా అంటారు. కానీ పైన ఏం చేశాడు? తక్కువడేంటి, ఏదో చేసేమంటాడు. పైకి నశించాలి. ఎవరో వచ్చి ఏమైందని, అమ్మ వాడు ఏదో నశించాలి. ఎందుకు ఇవన్నీ? హల్లెలూయా. ఓ పావు గంట, ఒక అరగంట అయ్యేసరికి దాహం ఎత్తది. ఇప్పుడే వాటర్ తాగొస్తాను, వాటర్ ప్యాకెట్, అంతే. అటు నుంచి అట్టే ఆ తొప్పల్లో నుంచి అట్టాలు మొత్తానికి ఎక్కడో తేలుతారు. అక్కడెక్కడో సాంబార్ ఇడ్లీ దగ్గర కూర్చుని తింటా ఉంటారు. ఇంకా రాలేదేంటి మా పిన్ని, ఇంకా రాలేదేంటి మా బాబాయ్, ఎన్ని ఏళ్ళు నాకు కూడా ఒంటేలో వస్తుందో వెళ్ళొద్దు. ఇప్పుడే ఫోన్ రాకపోయినా సరే హలో, ఫోన్ రాదు, చేయదు. బుల్లే పిల్లడికి బాగాలేదంటే అప్పుడు ఫోన్ వచ్చింది. ఫోన్లో రీఛార్జ్ చేసి నెల అయింది, ఫోన్ రాలేదు, ఏం రాలేదు. ఇప్పుడే ఫోన్ వచ్చింది, పిల్లడికి బాగాలేదంట, చుట్టాలు వచ్చారంట. చుట్టాలు లేదు, సిగరెట్లు లేదు అక్కడ. మెల్లిగా అలా మొత్తాన్ని మధ్యాహ్నం 1 గంట అయ్యేసరికి ఏమీ అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ ప్లాన్లన్నీ నాకు చెప్పడానికి ధైర్యము లేదు. కోర్స్ కొంతమందికి అవి బాగా తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది చెడ్డ సూచనలు, చెడ్డ సలహాలు చెప్తుంటే అవన్నీ పాటిస్తున్నారు, అవన్నీ ఇష్టపడి, అవన్నీ గుండెల్లో పెట్టుకుని ఆ ప్రకారం చేస్తున్నారు. కానీ మాట తప్పని దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు మీద మాత్రం సరైన కాన్సంట్రేషను, సరైనటువంటి ధోరణి ఆయన మీద చూపట్లేదు. అది విచారం. అబ్రాము ఆధారపడింది ఎవరినో తెలుసా? అబ్రాం ఎవరి మీద ఆనుకున్నాడో తెలుసా? అబ్రాం ఎవరి కొరకు కనిపెట్టుకున్నాడో తెలుసా? 12వ అధ్యాయములో వాగ్దానం చేసిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు, నీ వలన సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి అని చెప్పిన దేవుని మీద అతడు ఆధారపడ్డాడు. దేవునికి స్తోత్రం. అక్కడ మీరు ఇంటికి వెళ్ళాక ఇంకోసారి చదువుకోండి. ఆశీర్వాదం పొందడానికి అబ్రాం 3 పనులు చేశాడు. సింపుల్, 3 పనులు, 3 వర్క్స్ ఉన్నాయి అక్కడ. 3 పనులు 12వ అధ్యాయంలో పొందుకున్నాడు దేవుని వాగ్దానం. 17వ అధ్యాయం వరకు ఎన్నో జరిగాయి. ఎవరేమన్నా, ఎవరెంతన్నా, ఎవరు ఎలాగన్నా చలించలేదండి. ఇతని చూపు, ఇతని ఆధారం, ఇతని ఆనుకోవడం, ఇతని అన్నీ ఆ వాగ్దానం, ఆ దేవుని మాట, మాట్లాడిన దేవుడే ఆశీర్వదిస్తానని చెప్పాడు.
దీవిస్తానని చెప్పాడు, నాకు తిరుగులేదు. కొంచెం ఆలస్యం అవ్వచ్చు, లేట్ అవ్వచ్చు, కానీ పక్కా ఆశీర్వాదం మాత్రం పక్కా. ఎవ్వరూ ఆపలేరు, ఎవ్వరూ అడ్డుకోలేరు అని నిలిచాడండి. ఆశీర్వాదం కోసం దేవుడు ఏం చెప్పాడో అవి చేశాడండి. ఆశీర్వాదం పొందటం కోసం దేవుని మాట విన్నాడు. ఆ ఆశీర్వాదాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ విషయాలు ఆఖరి ఆదివారం నేను నేర్పిస్తాను. మరొకసారి ఆ రోజు ఇంకా కొంచెం ఎదరి కూడా చెప్పేసుకుని ఆ రోజు నేను వర్తమానాన్ని ముగిస్తాను. అందరూ కూడా దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం, దేవుని కృప పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించును గాక.